ఇప్పటికీ స్టిల్ మీరు నన్ను ఎంత నెగిటివ్ అనుకున్నా, జనాలు ఎంత అనుకున్నా ఒకటే చెప్తా నేను. నెగిటివ్ అనుకోవడం కాదు, నీ మీద అక్కడ నెగిటివ్ క్రియేట్ అయింది కదా. అంటే ఒక అమ్మాయి లవ్ అది చేయడము, ఆయన బాధపడడం, తనకి సరిగా ఎక్స్ప్రెస్ చేసే అంటే తను సరిగా చెప్పలేకపోతున్నాడేమో. బట్ నేను ఇన్నిసార్లు చెప్పడం వల్ల, నేను ఒక్కదాన్ని చెప్పడం వల్ల నేను బ్యాడ్ అవుతున్నానేమో. బట్ ఎంతైనా సరే ఓకే, అది లీవ్ ఇట్, నేను వదిలేస్తాను. బట్ మేము ఎంత గొడవ పడ్డా, ఎంత దూరంగా ఉన్నా సరే, అండ్ స్టిల్ చెప్పాలంటే నేను ఏదైనా వండుకున్నా సరే, నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా నేను మీకు ఉంది అది పూర్తి చూసి తెలుస్తుంది. నేను ఏదైనా వంట చేసుకున్నా ఫస్ట్ నాకు గుర్తొచ్చే పర్సన్ ప్రవీణ్. ఎందుకనంటే నేను ఖచ్చితంగా వాడిని పిలుస్తా, తినడానికి పిలుస్తా. అండ్ ఇంకోటి, నేను బయటికి వెళ్తున్నానా, ఇక్కడ ఏదైనా గేమ్స్ ప్రమోషన్, అక్కడ గేమ్స్ ఏదైనా ఉన్నాయనంటే ఖచ్చితంగా నేను తనని పిలుస్తా. తను ఏదైనా వండాడా నన్ను పిలుస్తాడు. అండ్ మొన్న కూడా మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు శ్రీదేవిలో అట్లా అయింది కదా అని అన్నారు. దాని తర్వాత కూడా మా రీల్స్ చూడండి, నేను తన రూమ్కి వెళ్ళాను, తను మా రూమ్కి వచ్చాడు, మేము బాగానే ఉన్నాం, మేము బయట తిరిగాము, ట్యాంక్ బండ్ అటు ఇటు ఎక్కడికైనా వెళ్ళాము, దాని తర్వాత కూడా వెళ్ళాము. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను అదే చెప్తున్నాను, బయట మేము ఇంత బాగుంటాం, సడన్గా అలా స్టేజ్ మీద అనేసరికి అరే బయట బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు, దానివల్ల మళ్ళీ నాకు నెగిటివే కదా. సో ఇప్పుడు పెళ్లి కావేదాన్ని అని చెప్పేసి నా ఫీలింగ్ అది. నేను బయట తను నాతో లేకుండా, నాతో తిరగకుండా, నా దగ్గరికి రాకుండా, అసలు నాతో గ్యాప్ మెయింటైన్ చేసి అక్కడ అలా అన్నాడంటే సో మనసులో ఇంకా ఉందేమో అంటున్నాడని నేనేం రియాక్ట్ గాను. బట్ బయట ఎక్కడికి వెళ్ళినా 24/7 నా చుట్టే, నేను తన చుట్టే ఉన్నప్పుడు, అంత ట్రస్ట్ చేసి నేను ఉంటున్నప్పుడు సడన్గా మళ్ళీ స్టేజ్ మీద ఏం తక్కువైందని అలా మాట్లాడితే నాకు కూడా బాధ ఉంటుంది కదా. నేను మాట్లాడడానికి కోపంగానంటే ఆ కోపంలో నాకు బాధ ఉంది, నా బాధ నేను అలాగే చెప్పుకోగలుగుతా. మేబీ తన బాధ తను ఏడ్చి చెప్పుకుంటాడేమో.